నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం స్వర్ణ గారు, బాగున్నారండి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? దక్కిందండి. సార్, ఓవరాల్గా మనం చూస్తుంటుంటే ప్రతి దగ్గర కూడా ఈ వ్యతిరేకత అనేది పెరుగుతోంది, ముఖ్యంగా ఇమిగ్రేషన్స్కి సంబంధించి. ఓకే, అండ్ యాంటీ ఇమిగ్రేషన్తో అనే నినాదంతో ట్రంప్ గారు అధికారంలోకి వచ్చారు. తను ఏదైతే అనుకుని విన్ అయ్యారో దాన్ని 100% ఫుల్ఫిల్గా అటెంప్ట్ చేయడానికి, ఓకే, అమలు పరచడానికి తన సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. అది మనకి చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం మనం చూస్తుంటుంటే ఈ ఇమిగ్రేషన్స్కి సంబంధించి వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతోంది అమెరికాలో అని వింటూ ఉన్నాం. అసలు ఏంటి అక్కడ పరిస్థితి? మీరున్నారు అక్కడ, ఏం చెప్తారు? ఇప్పుడు అమెరికాలో ఒక్కటి కాదండి, ప్రపంచంలో మొత్తం కూడా యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అన్నది చాలా పెరిగిపోయిందండి. అంటే ఒకటి ఏంటంటే, నార్మల్ గా ఇమిగ్రెంట్స్ అన్నోళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి ఆ దేశాన్ని బాగుపడాలన్నట్టు. ఇప్పుడు మనం ఆ దేశం పోయినప్పుడు ఆ దేశాన్ని బాగుపరచడానికి ప్రయత్నించాలి. అయితే ఎట్లయిపోయిందంటే, మనం అక్కడికి పోయి మన రాజ్యం మాదిరి ఫీల్ అయిపోయి మన కల్చర్ ను వాళ్ళ మీద ఇంపోజ్ చేయడానికి ట్రై చేసే శక్తులు కొన్ని ఉన్నాయి. కొందరు ట్రై చేసింది. స్పెషల్లీ మనం ఎక్కడ చూసినామంటే, స్పెషల్లీ ఇంగ్లాండ్ లో చూసినాం అన్నట్టు. ఏంటంటే మనం అక్కడ షరియా లా పెడతామని, ఇటువంటి అన్ని కొన్ని బాగా శక్తులు బాగా తయారయ్యాయి. అయితే ఎప్పుడు కూడా ఒక లెవెల్ ఆఫ్ ఇమిగ్రేషన్స్ ను ఏ కంట్రీ అయినా తీసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక ఇంటిగ్రేట్ కావాలంటే, మన ఒక సొసైటీలో ఇంటిగ్రేట్ కావాలంటే మెల్లమెల్లగా రావాలన్నట్టు. ఒక్కటేసారి ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైందంటే ఇంటిగ్రేట్ అవ్వడం కష్టమైంది ఆ సొసైటీకి. ప్రపంచంలో ఏమైందంటే, ఏవైతే ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ కంట్రీస్ ఉన్నాయనుకోండి, ప్రస్తుతానికి ఇమిగ్రేషన్ అంటే 4-5 ఏళ్ల కింద ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ కంట్రీస్ అంటే యుఎస్ఏ ఒకటి, కెనడా ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి, ఇటువంటి అన్ని, ఫ్రాన్స్ ఒకటి, జర్మనీ ఒకటి, ఇవన్నీ ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ కంట్రీస్. ఫస్ట్ ఏంటంటే, ఈ కంట్రీస్ అన్ని కూడా ఏవైతే ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ కంట్రీస్ ఎందుకు ఇమిగ్రేట్ అవుతారు? ఫస్ట్ నార్మల్ గా ఇమిగ్రేట్ అయ్యడానికి ఎకనామికల్ రీజన్స్, సోషియో ఎకనామికల్ రీజన్స్ బాగుంటాయండి. ఎకనామికల్ రీజన్స్ అంటే మనకి ఇక్కడ వచ్చే శాలరీ నెలకు ₹1,00,000, అక్కడ వచ్చే శాలరీ 10 లక్షలు అనుకున్నాం. సో ఆ వ్యత్యాసం ఉంది కాబట్టి ఎవరు కూడా అక్కడ ఇమిగ్రేట్, మనం ఇదే పని చేసేది అక్కడ చేస్తే మరి మనకు 10 లక్షలు వస్తుంది కదా, ఇక్కడ వచ్చేది 1,00,000 కదా. మనం ఇక్కడ కూలి పని చేసుకుంటే మనకి ఇక్కడ 15,000 20,000 వస్తుంది. అదే అక్కడ కూలి పని చేసుకుంటే మనకు 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. సో ఆ వ్యత్యాసం ఉంది కాబట్టి అందరు కూడా ఇమిగ్రేట్ అయ్యడానికి ట్రై చేస్తారు అన్నట్టు. అయితే ఇమిగ్రేట్ అయినా ట్రై చేసేటప్పుడు, ఎక్కువ మంది ఇమిగ్రేట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ దేశానికి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు. ఆ దేశానికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు వ్యతిరేకత మొదలు పెడతారు అన్నట్టు. అమెరికాలో కూడా ఏమైందంటే, లీగల్ ఇమిగ్రేషన్ ఒక లెవెల్లో బాగానే ఉండింది, కానీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది చాలా పెరిగిపోయిందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఇన్ని అంటున్నాం H1B, L1, F1, మనం ప్రయత్నం చేసి మనం పిల్లల్ని F1 మీద, H1 మీద, L1 మీద పంపుతాం. సరే, మంచిదే అనుకుందాం, అది ఒకందుకు మంచిదే. ఎందుకంటే మనోళ్ళు కూడా మంచిగా ఎడ్యుకేట్ కావాలి, అక్కడ పోతే ఎక్స్పీరియన్స్ కావాలి, అక్కడ వీళ్ళకి ఇన్కమ్ లెవెల్ కూడా బాగానే పెరుగుతుంది. F1 మీద పోయిన వాళ్ళకి ఓటీపీటీ మీద, స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద, ఆ తర్వాత H1 మీద పోయే వాళ్ళకి శాలరీ, L1 మీద పోయే వాళ్ళకి ఇక్కడ శాలరీ చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళ సేవింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే మన ఇండియన్స్ ఎంతమంది ప్రయత్నించిందంటే, అంటే 2022-23 ఆ టైంలో ప్రతి ఏడాది 70,000 మంది ఇండియన్స్ ఇల్లీగల్ గా ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తే పట్టుబడ్డారండి. 70,000 మంది. అంటే పట్టుబడని వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు, పట్టుబడ్డ వాళ్ళే 70 మంది, 70,000 మంది. అంటే ఎంతమంది అయితే మనం ఇల్లీగల్ గా పోతానమో అంతమంది ఇల్లీగల్ గా పోతాను అక్కడికి. ఇది ఇండియన్స్ మాట చెప్తున్నా. ఇండియన్స్ కే కాకుండా వేరే దేశస్తులు కూడా, మెక్సికన్స్ కానివ్వండి, గౌటమెలన్ కానీ, ఇరానియన్స్ కానివ్వండి, వేరే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఆ మెక్సికో నుంచి అక్కడి నుంచి వచ్చి ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యడానికి ట్రై. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైపోయిందంటే, ఎక్కువ ఇమిగ్రెంట్స్ అయిపోయే మటుకు అమెరికాలో కానివ్వండి, ఇంగ్లాండ్ లో కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, వాళ్ళు లోకల్ పాపులేషన్ వాళ్ళు విరక్తికి వచ్చేసి వాళ్ళు ఏమని చెప్పారంటే, నో మోర్ ఇమిగ్రేషన్ అని మొదలు పెట్టారు అన్నట్టు స్లోగన్. నో మోర్ ఇమిగ్రేషన్ కానీ, లేదా అంటే ఇమిగ్రేషన్ మీద స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి కానీ, స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి కానీ, ఓన్లీ లిమిటెడ్ ఇమిగ్రేషన్ ఉండాలని వాళ్ళు రెస్ట్రిక్షన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగా ట్రంప్ కూడా మొదటి నుంచి యాంటీ ఇమిగ్రెంటే. కానీ ట్రంప్ 1.0 ఉన్నప్పుడు అంత యాంటీ ఇమిగ్రెంట్ లేకుండే.
ట్రంప్ 2.0 వచ్చే మటుకు ఎప్పుడైతే పబ్లిక్ ఒపీనియన్ ఎక్కువైతే చేంజ్ అవ్వడం మొదలైందో, యాంటీ ఇమిగ్రేషన్ మొదలైందో, అతను కూడా స్టాండ్స్ మోర్ యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ తీసుకొని గెలిచిండు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు యాంటీ ఇమిగ్రెంట్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మన భారతదేశస్తుల మీద ప్రత్యేకంగా ఏమైనా టార్గెట్ చేస్తుండా అంటే ఖచ్చితంగా చెప్పలేమండి. ఎందుకంటే మొత్తం యాంటీ ఇమిగ్రేషన్ మీద టార్గెట్ చేస్తున్నారు. ఓన్లీ భారతదేశంలో చేస్తున్న అయితే ఇప్పటికైతే ఏం చెప్పలేమండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓకే, ఇదే నినాదంతో వాళ్ళు ముందుకు వెళుతున్నారు. బట్ చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న ఏంటి అని అంటే, ఇది టెంపరీనా లేదంటే పర్మనెంట్ గా నెక్స్ట్ గవర్నమెంట్ మారినప్పుడు కూడా దీన్నే కొనసాగిస్తారా? ఏం జరిగిపోయే అవకాశం ఉంది? ఇప్పుడు వచ్చిన రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా కొంత మటుకు రెస్ట్రిక్షన్స్ తీసేసే అవకాశం ఉంటది. కానీ మొత్తానికి మళ్ళా 2022-23 ఆ టైంలో 23-24 టైంలో ఏవైతే లిబరల్ పాలసీస్ ఉన్నాయో ఆ పాలసీస్ కు పోయే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా కనబడట్లేదండి. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ అయింది. పొలిటీషియన్స్ అన్న వాళ్ళు ఏంటంటే పబ్లిక్ ను రియాక్షన్ తీసుకొని వాళ్ళు అబ్జర్వ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఏ పొలిటీషియన్ అని కూడా అంతే, మన ఇండియాలో కానివ్వండి ఎక్కడ కూడా పొలిటీషియన్స్ అలాగనే ట్రై చేస్తారు. అలాగే యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ అన్నది చాలా వచ్చేసిందండి అక్కడ యుఎస్ లో. ఆ యుఎస్ లో వచ్చింది కాబట్టి ఆ ఫీలింగ్ అంత ఈజీగా పోదు. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా కూడా కొద్దిగా ఇప్పుడు 10 రెస్ట్రిక్షన్స్ పెట్టిందండి, 10లో 2-3 తీసేస్తారేమో, 1-2 కొద్దిగా ఇటు అటు చేస్తారేమో. కానీ 10 తీసేసి మళ్ళా మొదటికి పోవడం అనేది మాత్రం ఖచ్చితంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్, ఇప్పుడు ఇంత హ్యూజ్ లెవెల్లో ఈ చేంజెస్ రావడానికి రీజన్స్ మనం ఏమనుకోవాలి? ఫినాన్షియల్గా అనుకోవాలా, లేకపోతే జాబ్ పర్పస్ అనుకోవాలా, లేదంటే ఒకలాంటి భయం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకోవాలా? ఎందువల్ల అంటారు ఇంత పెద్ద ఎత్తున చేంజెస్? ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఒక 10 రూల్స్ మారినట్లయితే అందులో 8 అట్లానే ఉండి ఒక 2 అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం ఎందుకు చూస్తున్నాం అంటారు? ఎందుకంటే ఓవరాల్ గా ఒకటేసారండి, ఎస్పెషల్లీ బిట్వీన్ 2020 and 2024 లా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది చండాలంగా పెరిగిపోయింది, చాలా బాగా పెరిగిపోయింది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 70,000 మంది ఇండియన్స్ ఇల్లీగల్ గా పట్టుబడ్డారంటే మీరు దాన్ని ఎస్టిమేట్ చేయండి ఎంత మంది. వీళ్ళు మీరేమో డంకీ రూట్ అంటారు, మేము అక్కడ యుఎస్ లో ఏమో కయోటీ రూట్ అంటాం. ఈ కయోటీ రూట్ లో ఎంత మంది పోతారు? 70,000 మంది పట్టుబడ్డారు. పట్టుబడని వాళ్ళు ఎంతమంది? వీళ్ళందరూ ఏంటంటే కొన్ని స్టేట్స్ లో, గుజరాత్ లో కానివ్వండి, తర్వాత హర్యానాలో కానివ్వండి, పంజాబ్ లో కానివ్వండి, నేను ఒకసారి ఫిరోజ్పూర్ పోయినప్పుడు ఆడ లూధియానా స్టేట్ పోయినప్పుడు అన్ని వీసా కన్సల్టెన్సీస్ ఉన్నాయండి అక్కడ. నేను అడిగిన మరి వీళ్ళు ఏం చేస్తారు వీసా కన్సల్టెన్సీస్ అంటే, ఏం లేదు వాళ్ళు ఇల్లీగల్ గానే తీసుకోవడానికి ట్రై చేస్తారు. వీసా కన్సల్టెన్సీ అంత అవసరం ఉంది? స్టూడెంట్ వీసా మీద పోయి టక్కన పోయి H1B తీసుకోవడం కదా, వీళ్ళకి ఎన్ని వీసా కన్సల్టెన్సీ అవసరమా? వీళ్ళకు స్టూడెంట్ వీసాకు అంత పెద్ద ఏం అవసరం? ప్రతి గలికి ఉంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక పల్లెటూరు ఉందండి, పల్లెటూరులో ఒక అతన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఇల్లీగల్ గా డంకీ రూట్లు తీసుకుపోయి దుబాయ్ నుంచి తర్వాత గౌట్ మేళ నుంచి వాళ్ళు నడుచుకుంటూ తీసుకుపోయి యుఎస్ లో వేస్తారండి. వేస్తే అక్కడ పోగిన వాడు ఏం చేస్తాడు? వాడు నెలకు 3 లక్షలు సంపాదిస్తాడు. సంపాదించి ఏం చేస్తాడు? వాడు ఇంటికి పంపుతాడు. ఇంటికి పంపని ఊరోళ్ళ పోరగాళ్ళందరూ ఏమవుతారంటే, వామ్మో మా సుబ్బారావు గారు పోయిండు కదా, మరేమో ఇక్కడేమో వానికి దమ్మిడి రాదు, నెలకు 10,000 15,000 రాదు, ఇప్పుడే 3 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తున్నాను అంటే ఏమైందంటే అందరికి ఎంకరేజ్మెంట్ వచ్చేసి చాలా మంది ట్రై చేసి చాలా మంది సక్సీడ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇల్లీగల్ గా పోవడానికి. నేను దాన్ని ఎంకరేజ్ చేయను, నేను ఎప్పుడు కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు, కానీ చెప్తున్నాను లీగల్ ప్రాసెస్ వాళ్ళు. దానివల్ల ఏమైందంటే చాలా మంది ఆ లీడ్ లో ఫాలో అయిపోయి చాలా మంది ఇల్లీగల్ గా పోయి అక్కడ ఉండటానికి ట్రై చేసినట్టే. సో అదొకటి. ఇంకోటి, మేము కల్చరల్ ఒపీనియన్ ఇదివరకు ఎక్కడున్నో మన దగ్గర ఒక చిన్న గుడి ఉండే అండి, వెంకటేశ్వర్ల గుడి ఉండే, ఎక్కడ ఇర్వింగ్ లో ఉండే, మొత్తం టెక్సస్ లా అక్కడ ఒకటి, హ్యూస్టన్ లో మీనాక్షి కూడా ఉండే. ఓయమ్మ గుళ్ళు చల్లగుండా ఎక్కడంటే అక్కడ ఉండి, మన ఇండియాలో కూడా గుళ్ళు అని అక్కడ వచ్చింది. ఇంకోటి, వాళ్ళు మనం గుళ్ళో ఉన్నప్పుడు కాకుండా ఒక్కొక్క వాళ్ళు విగ్రహాలు పెడతానండి. ఒక్కొక్క విగ్రహం ఎంత అంటే 100 ఫీట్లు 200 ఫీట్లు అందరు కనబడేటట్టుగా. తర్వాత ఇంకొక టెక్సస్ లో అయితే
ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే 900 ఎకరాలు తీసుకొని ఓన్లీ ముస్లిమ్స్ అంటే వాళ్ళు అక్కడ ప్రతి ఒక్కరి మీద ట్యాక్స్ వేసి ఆ కమ్యూనిటీలో ఉండే ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ ను అంటే మీరు కట్టే హోమ్ ఓనర్స్ అసోసియేషన్ కంపల్సరీ వేసి ఆ హోమ్ ఓనర్స్ అసోసియేషన్ కంపల్సరీలో X% ఆఫ్ హోమ్ ఓనర్స్ అసోసియేషన్ అక్కడికి మసీద్ పోయేటట్టు చేసిందండి. అంటే ఇప్పుడు నేను ఒక అమెరికన్ ఆడున్నా, నేను ఇల్లు కొనదలుచుకున్నా, అరే నేను నెలకు $1000 నేను లేదా $500 నేను మసీద్కి ఎందుకు కట్టాలి? విరక్తి రాదండి ఎవరు కూడా. ఇంకోటి మనోళ్ళు ఏదన్నా సినిమా ఓపెనింగ్ ఉంటది అనుకోండి, దానికి ఏం చేస్తారంటే ఒక 500 కార్లు పెట్టి ర్యాలీ చేస్తారు. నా లీగలీ పర్మిట్ ఉండొచ్చు, వాళ్ళు లీగల్ పర్మిషన్ తీసుకోవచ్చు. ఇంకోటి కొందరు ఏం చేస్తారు, థియేటర్లో పోయి ఆగం చేస్తారు, అవన్నీ చిత్త చెదరు అన్ని సలుతా అంటారు అన్నట్టు. ఇవన్నీ చూసి ఏమైందంటే ఇప్పుడు థియేటర్ ఓనర్ నేను ఉన్నా, థియేటర్లో పనిచేసేవాడిని నేనున్నా, నేను ఓటేస్తా కదా, నాకు విరక్తి వస్తుంది కదా, ఏంది వీళ్ళు చేసేది? వాళ్ళు వచ్చే మంచిగా కూర్చొని సినిమాలు చూసుకొని పోయి ఒక పాప్కార్న్ ఒక కోకోకోలా తాగి కూర్చొని పోతే మంచిగా ఉంటుంది. వచ్చి చిందర బందరు చేసి మొత్తం అన్ని డప్పులు గిప్పులు పట్టుకొచ్చి ఆ తర్వాత మొత్తం చెత్త చెదరం అండి కాగితాలు తీసి ఇట్లా మొత్తం వచ్చి నేను కదా క్లీన్ చేసేది, నాకు విరక్తి రాదా? సో ఇవన్నీ విరక్తి వచ్చి కూడా యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ అన్నది కొంతనేమో వాళ్ళకు వచ్చింది, కొంత మనం తెచ్చి మనం వాళ్ళకి కల్పించింది అని నేను అనుకుంటాను. ఇప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ ని ప్రాక్టికల్ గా ఉన్నది ఒకసారి మనం చూద్దాం. సాధారణంగా మన ఇండియాలో మన తెలుగు రాష్ట్రం సంగతే మనం చూద్దాం. ఫారినర్స్ ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఓకే వాళ్ళు కనుక మన దేవతలను పూజిస్తూ మన దేవుణ్ణి పూజిస్తూ ఆ వస్త్రధారణ వేసుకుని బొట్లు పెట్టుకుని లీనమై కనుక ఎవరైనా దేవుడి దగ్గర ఉంటే మనం చాలా గర్వంగా చెప్పుకుంటాము, ఫారినర్స్ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తున్నారు, మన కల్చర్ని ఫాలో అవుతున్నారు అని చాలా గ్రేట్గా చెప్పుకుంటాం. ఇక్కడ బాగానే ఉంది అది. బట్ వాళ్ళ దేశంలో మన వాళ్ళు కాస్త అతి చేయడం వల్ల ఇటువంటి ఇబ్బందికర అంటే అందరికి అలాగే నచ్చుతుందని మనం అనుకోలేం కదా. అవునండి. అతి చేయడం వల్ల అంటే మన చేతులారా మనం తెచ్చిపెట్టుకున్న ఇబ్బందికరమైన పరిస్థితేనా ఇది? ఖచ్చితం అండి. ఇప్పుడు నేను అక్కడ పోయి వాళ్ళ భగవంతుని ప్రార్థించి వాళ్ళ చర్చిలోకి పోవాలని నేను ఏం అంటలేను. కాకపోతే ఏంటంటే మన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా చిన్న లెవెల్లో కట్టుకొని ఆ పెద్ద పెద్ద విగ్రహాలు మరి 100 ఫీట్లు 200 150 ఫీట్ల విగ్రహాలు అక్కడ పెట్టనవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే విగ్రహ ఆరాధన అన్నది వాళ్ళకు యాంటీ అన్నట్టు, వాళ్ళ రిలీజన్ అక్కడ యాంటీ. మన టెంపుల్ లోపల పెట్టుకుంటే కాదండి, పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, మేము చెప్పిన వినరు. ఇంకోటి ఏంటంటే ఆడ పార్క్ లో పోయి ఆ పార్క్ మొత్తం అది గాంధీ పార్కు, ఆ పార్కు వాళ్ళకి ఎక్స్-ప్రెసిడెంట్ పేరు మీద పార్క్ ఉంది, దాన్ని చేంజ్ చేసి గాంధీ పార్క్ చేద్దామంటారు. అరే మన గాంధీ మంచోడు కావచ్చు, గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ కావచ్చు, మన నేషన్కి ఫాదర్ ఆఫ్ ద నేషన్ కదా, వేరే నేషన్కి ఫాదర్ ఆఫ్ ద నేషన్ కాదు కదా. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్కి వచ్చి అక్కడికి వచ్చి జార్జ్ వాషింగ్టన్ స్ట్రీట్ పెట్టండి, అది కూడా గాంధీ ఉన్న పేరు మార్చేసి వాషింగ్టన్ స్ట్రీట్ పెట్టమంటే ఎట్లుంటది? వాళ్ళకు నచ్చదు కదా. అటువంటి మనోళ్ళు అంటే వాళ్ళు ప్రయత్నించినప్పుడు కూడా చెప్పినాం మేము వద్దు అని చెప్తే వాళ్ళు ట్రై చేసిన సరే ఫెయిల్ అయింది, అది వేరే విషయం. కానీ అటువంటి అన్ని చెయ్యకూడదు. అవన్నీ చేసి కూడా మనం కొద్దిగా ఈ యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ కు తీసుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళ కల్చర్ కు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా, మన కల్చర్ ఏదో మనం చూసుకుంటా, కానీ ఓపెన్ గా దాన్ని చేయకుండా ఇంకోటి వాళ్ళ మీద రుద్దకుండా. ఇప్పుడు మీకు చెప్తేనండి, రిచ్ వుడ్ అని ఉందండి ఫ్రెస్కోలా, 900 ఇండ్లు ఉన్నాయండి. అందులో కొందరు వేరే వాళ్ళు ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, నల్లోళ్ళు తెల్లోళ్ళు అందరూ ఉండే. ఇప్పుడు ఎవరు లేరండి అలా, ఎవరు లేరు. మొత్తం వచ్చిన కల్లా బొట్టు పెట్టడం, దీపావళికి గణేష్ చతుర్థికి బొట్టు పెట్టడం, ప్రసాదాలు ఇవ్వడం అవసరమా? అది ప్రతి ఒక్క ఆపడం, ఒక బొట్టు పెట్టుకో సరే, వాడేదో మర్యాద కొన్ని రోజులు చూస్తాడు. కానీ ఎక్కువైపోయి ఏమేం చేసిండ్రు, ఆ 900 ఇళ్లల్లా ఒకరిద్దరు ఏమన్నా మిగిలిపోయినా కానీ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినండి. ఎవడు లేడు. మన తెలుగుడు కాక ఇంకో తమిళియన్స్ కన్నడస్ వాళ్ళు కొద్దిగా నార్త్ ఇండియన్స్ ఎవరు ఉన్నారు అంతే. అక్కడ పోతే దాన్ని డల్లాస్పురం అంటారు. ఇప్పుడు ఫ్రిస్కో ఏరియాలో నేను రిచ్ వుడ్ అని ఒక కమ్యూనిటీ చెప్తాను, అక్కడ ఒక రిచ్ వుడ్ కాదు, ఇంకా వేరే కమ్యూనిటీస్ అన్ని కూడా అట్లే ఉన్నాయండి. అటువంటి కల్చర్ వాళ్ళ మీద ఇంపోజ్ చేయొద్దు. మా వదినమ్మ పోయి అన్నది, అరే నాన్న మా పక్కోడు ఫారినర్ రా అన్నది. మిగతా వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళు ఇండియన్స్ కానీ పక్కనోడు ఫారినర్ అంటే, మా వదినమ్మ వాడు ఫారినర్ కాదు, మనం ఫారినరు అక్కడ.
అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. Yeah. ఆ రెస్పెక్ట్ ఇవ్వండి, ఆ గౌరవం ఇవ్వండి వాళ్ళకు. వాడు ఫారినర్ కాదు, మనం ఫారినర్, మనమే ఫారినర్ అని చెప్పి. ఇప్పుడు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు ఈ చేంజెస్ ఇవన్నిటి వల్ల? డెఫినెట్లీ నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందండి మన మీద. ఆల్రెడీ ఉంది, ఎందుకు లేదు? ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. F1 వీసాలు చాలా రిజెక్ట్ అయినాయి, H1 మీద రిస్ట్రిక్షన్స్ అయినాయి, OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద రిజెక్ట్ అయినాయి, FDNS మీద కొత్త రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. తర్వాత H1 మీద $100,000 మనం అంతకుముందు డిస్కస్ చేసినాం. తర్వాత ఇప్పుడు వేజ్ లెవెల్ ప్రకారం H1B స్పాన్సర్షిప్ వచ్చింది. తర్వాత ఇప్పుడు కొత్తగా ఎన్ని అంటే వాళ్ళు మొత్తం అన్ని తీగలాగుతారు. ఎప్పుడు ఏం తప్పు చేసినా కూడా అది తీగలాగి మళ్ళీ ఇప్పుడు వీసా రైజ్ చేస్తారు. ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఈ 10 నెలలే వచ్చినాయండి. సరే, ఇప్పుడు ఇంతకు ముందు వరకు మనం డిస్కస్ చేసినట్లు మన అతి కూడా ఒక రీజన్ అయి ఉండింది. బట్ ఏది ఏమైనప్పటికీ ఈ చేంజెస్ అనేవి మనపై కాస్త అన్యాయంగా, ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక టార్గెటెడ్గా చేస్తున్నారు అని అనుకోవచ్చా? టార్గెటెడ్ ఏం చేస్తలేరు, కాకపోతే కొద్దిగా అతిగా చేస్తున్నారండి. స్పెషల్లీ H1 మీద F1 మీద రిస్ట్రిక్షన్స్ అనేవి కొద్దిగా అతిగా చేస్తున్నారు. కొంత మన తప్పున్నా, కొంత మన తప్పులు చేసినా కూడా వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని శిక్షించకుండా అందరిని శిక్షించడం, అందరి మీద రిస్ట్రిక్షన్ చేయడం అమెరికా కూడా మంచిది కాదు. అది నేను అమెరికా దేశస్తుని కాబట్టి అమెరికా కూడా మంచిది కాదు అది అని నా ఉద్దేశం అండి. ఓకే, ఇప్పుడు మనం ఈ F1 కావచ్చు, లేకపోతే OPT కావచ్చు, లేదంటే స్టెమ్, ఈ స్టూడెంట్స్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది అంటారు? బాగుంటదండి స్టూడెంట్స్ మీద. ఇది మీకు మొదలు వచ్చే స్టూడెంట్స్ ఎట్లా అంటే కష్టపడి ఎవరైనా ఆయన కంప్యూటర్ రాదనుకోండి, సాఫ్ట్వేర్ రాదనుకోండి, కష్టపడి నేర్చుకొని చేద్దామని ఒక ప్లాన్ ఉండే. మధ్యలో ఎంత దిగజారిపోయిందంటే వాడు ఎల్లయ్య పుల్లయ్య ఉన్నాడు, వాడికి ఏం జాబ్ రాకున్నా కూడా వానికి శాలరీ ఇస్తాను. అంటే కన్సల్టెన్సీ కంపెనీస్ ఎట్లా చేసినాయి అంటే కొన్ని మీకు క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఈ ఎల్లయ్య పోతాడు, ఎల్ఐ పోయిన తర్వాత వీడు F1 మీద పోయి ఎక్కడో కాలేజీలో, చిన్న కాలేజీలో పోతాడు. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మనకు OPT వస్తుంది. స్పెషల్లీ 2018 నుంచి దాదాపు 2023-24 దాకా వీళ్ళ డిమాండ్ ఎట్లా ఉండే అంటే, మధ్యలో ఒక 1 year 2020లో కొద్దిగా డౌన్ అయింది, కానీ మిగతా వాళ్ళ డిమాండ్ ఎట్లా ఉండేది అంటే ఎవడు దొరికినా కానీ వాళ్ళు అసలు కళ్ళు మూసుకొని జాబ్ ఇచ్చినండి ఆ టైంలో. ఇచ్చినప్పుడు వీళ్ళ అవకాశం తీసుకొని ఇంప్రూవ్ చేయడం కన్నా దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్వ్యూ కూడా వాళ్ళు చేసేది, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకొని ఆ సబ్జెక్ట్ మీద వాడు దేనికి కాల్ చేస్తాడు, ఆ కంపెనీ ఏంది, ఒకవేళ Oracle 6.0 అంటే 7.0 అంటే దాని మీద మొత్తం ప్రిపేర్ అవడం కన్నా ప్రాక్సెస్ అంటే ఎల్లయ్య ఇంటర్వ్యూను పుల్లయ్య చేసేది. వానికి ఏం తెలుస్తుంది ఫోన్లో మాట్లాడితే, ఎల్లయ్య పుల్లయ్య అన్నది. వాడు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాడు ఇంటర్వ్యూలో మంచిగా మాట్లాడి అక్కడ పోయిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేసినట్టు కొంతమంది ఏం చేసినంటే కొన్ని రిమోట్ జాబ్స్ వచ్చినాయి. ఆ రిమోట్ జాబ్స్ కూడా వీడి చేయడం కన్నా దాన్ని కూడా ఇండియాలో ఇంకొనికి అవుట్ సోర్స్ చేసిందండి. అంటే వీనికి వచ్చేది $1,00,000 అంటే 90 లక్షలు ఇక్కడ ఇండియాలో 10 లక్షలు వానికి ఇచ్చి వానికి పెట్టుకొని వానితో చెప్పించిందండి. వీడు నేర్చుకునేది లేదు. మళ్ళీ ఒకటి కాదు, అప్పుడప్పుడు 2 జాబ్లు కూడా చేసింది. ఇటువంటి శకలన్నీ చేసింది మనం. ఇప్పుడు అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా యుఎస్ రాకండి. మీరు ఖచ్చితంగా కష్టపడి పని చేయదలుచుకుంటే, కష్టపడి ఇంప్రూవ్ చేయదలుచుకుంటే మీరు యుఎస్ రాండి, యుఎస్ లో ఉండండి, యుఎస్ లో ఎదగండి. లేకపోతే ఇవన్నీ పప్పులు ఉడకయ్యి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, పప్పులు ఉడకయ్యి. ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పెట్టడము, లేకపోతే వెనక్కి పంపించడం, ఇవన్నిటికన్నా ఫస్టే వీసా తిరస్కరించేశారనుకోండి, ఇక్కడే ఆపేయచ్చు కదా, ఎలాంటి ఇబ్బంది లేదు కదా. ఈ ఆలోచనతో ఉన్నారా? అందుకే వీసా తిరస్కరణలు ఎక్కువ జరుగుతున్నాయా? ఇప్పుడు కొద్దిగా F1 వీసాలు, స్టూడెంట్స్ వీసాలు ఎక్కువనే తిరస్కరణ జరిగిందండి ఇప్పుడు ఈ మధ్యలో సీజన్ లో. అంటే సీజన్ అంటే మనకు మే జూన్ 2025 నుంచి మనకు సెప్టెంబర్ దాకా మనకు వీసాస్ ఉంటాయి. ఇదివరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పోతే రాత్రి పోతే మస్తు రష్ ఉండకు, ఎందుకంటే కొత్తగా పోయే స్టూడెంట్ వీసా వాళ్ళకి ఏంటంటే సెండ్ ఆఫ్ కు చాలా మంది వస్తారు. ఇప్పుడు నాలంటూ ఇండియా విజిట్ చేసిన అనుకోండి, వెనుక పోయేటప్పుడు ట్యాక్సీలో పంపిస్తారు, ఎవరు డ్రాప్ కూడా చేయడానికి. కాకపోతే కొత్తగా స్టూడెంట్స్ పోయే వాళ్ళకు చాలా మంది వచ్చి మరి తల్లి, తండ్రి, మామ, మేనత్త అందరు వచ్చి సెండ్ ఆఫ్ చేస్తున్నట్టు. అటువంటి సెండ్ ఆఫ్ ఇప్పుడు రష్ చాలా తగ్గిందండి, స్టూడెంట్ వీసా అనేది చాలా తగ్గింది.
కాకపోతే ఇదివరకే కొన్ని యూనివర్సిటీస్ ఎట్లున్నాయంటే అమెరికాలో కూడా చండాల పైన యూనివర్సిటీస్ అంటే వాళ్ళు చదువు చెప్పరు ఏం చెప్పరు, ఆన్లైన్ చదువు చెప్పేటట్టు ఉన్నట్టు. మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ పోయినప్పుడు మంచి యూనివర్సిటీ మీద వీసా తీసుకొని పోయి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ చేంజ్ అవుతారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ పసిగట్టి వాళ్ళకు స్టూడెంట్ వీసా కొద్దిగా రిస్ట్రిక్షన్ చేసి రావాలి. ఓకే. ఇప్పుడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం జాబ్ వెతుక్కోవడానికి టైం ఉంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటుంటే స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ జాబ్ దొరకడం అనేది కష్టమవుతుందండి? కష్టమవుతుందండి. అంటే ఒకటేందంటే ఇది రెండు రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయండి. టెక్నాలజీ అన్నది మాత్రం ఇంప్రూవ్ అవుతుందండి స్వర్ణ గారు. అసలు ఎంత మ్యాసివ్ స్కేల్ ఇంప్రూవ్ అవుతుందంటే అన్ఇమాజినబుల్ స్కేల్ ఇంప్రూవ్ అవుతుంది. అసలు ఇంకా ముందు ఏమవుతుందో అర్థం కాదు. సినిమాలు ఉండేవి అన్ని హీరోయిన్లు అవసరం లేదు, మొత్తం వాళ్ళే మొత్తం వచ్చేస్తారు. అటువంటి అంటే అది ఒక ఫీల్డ్ చెప్తాను నేను, అన్ని ఫీల్డ్లలో కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అది ప్రోగ్రామింగ్ కూడా అదే చేస్తుంది అన్నట్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. నేను దాదాపుగా చాలా మంది ప్రోగ్రామర్స్ తోటి మాట్లాడినండి. మరి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారా అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాండి. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మీకు ఎంత టైం సేవ్ అయింది? 40 గంటలు చేసే పనులు నేను 4 గంటలు చేస్తాను, 5 గంటలు చేస్తాను, 10 గంటలు చేస్తాను మాక్సిమం. ఆ 10 గంటలలో వీడు 5 గంటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎట్లా చేయాలనేది లర్న్ చేసుకుంటాడు. సో ఒక మనిషి చేసే ఒక 10 మంది మనిషి చేసేది ఇప్పుడు ఒక మనిషి చేస్తాడు కాబట్టి కూడా జాబ్స్ పోయినాయి. ఇంకోటి ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక కంపెనీ ఉందనుకోండి, వాడు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఒక 10 మంది ఇంటర్వ్యూకి వచ్చిండు. అందులో ఒక ఇండియన్ గాడు వాడు మంచుకున్నాడు. ఓకే, వాళ్ళు 5గురిని హైర్ చేయాలి. ఒక 3 ఇండియన్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు కాదు. ఈ 3 ఇండియన్స్ లో 2 మాత్రం చాలా మంచి క్యాండిడేట్స్. ఓకే, సో వాళ్ళని ఏం చేస్తాడు, వాడంత ముందు F1 మీదనో ఓపీటీ మీదనో ఎక్స్టర్మ్ ఎక్స్టెన్షన్ మీద H1 మీదనో హైర్ చేసి లాయర్ కు మా లాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అరే నాయన రాహుల్ రెడ్డి నువ్వు మా పేపర్ తీయరా, నీకు పైసలు ఇస్తారా అని చెప్పి వాడు పైసలు ఇచ్చి మాతో పైసలు ఇచ్చి చెప్పించేది దాని క్యాండిడేట్ నచ్చితే. ఇప్పుడు ఏమైందంటే పొలిటికల్ ఎన్విరాన్మెంట్ బాగా చేంజ్ అయిపోయింది. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవడంతోటి కంపెనీ ఓడే ఉంటాడు, అమ్మా దీనికి H1B చేసింది అనుకో, మా కంపెనీ మీద దృష్టి పడుతుంది, మా కంపెనీ మీద ప్రోగ్రామ్ పడుతుంది, ఇవన్నీ పడుతుంది. కాబట్టి మేము వీనికన్నా మంచి క్వాలిఫైడ్ ఇండియన్ ఉన్నా కూడా లెస్ క్వాలిఫైడ్ అమెరికన్ కు మేము పోతాం అని చెప్పి వాళ్ళు కొంత దాని ద్వారా కూడా మన ఓపీటీ కానీ H1B వీసా కానీ తీసుకునే ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోయిందండి, కొద్దిగా డిమాండ్ తగ్గిపోయింది మనకు. ఇప్పుడున్న యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే ఈ ఉద్యోగదారులు కావచ్చు, ఫారెన్ స్టూడెంట్స్ పై తమ విధానాలను మార్చుకుంటున్నారా? టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లికబుల్ అంటున్నారా? యూనివర్సిటీస్ ఏం మార్చలేవండి. యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఇస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఏం చూడరు. యూనివర్సిటీ కొన్ని యూనివర్సిటీలు ఇవన్నీ 300-400 ఏళ్ళ నుంచి ఉన్న యూనివర్సిటీస్ కదా. చాలా మటుకు ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా వాళ్ళు ఏం చూడరు, ఎబిలిటీ ఉంటే అన్ని మంచుకుంటే వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ కౌన్సిలేట్కి వచ్చే మటుకు రిజెక్షన్స్ ఎక్కువైనాయి. ఎంప్లాయ్మెంట్కి వచ్చే మటుకు మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ ఇండియన్ మంచి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా లెస్ ఎలిజిబిలిటీ ఉండే క్యాండిడేట్ వాళ్ళు తీసుకుంటారు ఇండియన్స్ కన్నా. ఎందుకంటే వీళ్ళతో వచ్చే ఇదివరకేమో పేపర్ వర్క్ తలకైనా ఒకటి ఇప్పుడు పేపర్ వర్క్ దాదాపు డబుల్ అయిపోయింది. ఇంకోటి పొలిటికల్ గా నేను చిన్న కంపెనీ ఉంది, 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు 3-4 H1 మీద హైర్ చేసిందంటే ఈ H1 మీద హైర్ చేసింది అన్నది పెద్దగా చూపెట్టుకోవాలంతా. ఈ కంపెనీ కూడా అక్కడ 2 హైర్ చేసిండు, వాళ్ళకి ఈ శాలరీస్ అన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో ఏమైతుందంటే కంపెనీ వాళ్ళు భయపడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేదనంటే స్టూడెంట్స్ వీటిపైన ఎక్కువ ఎఫెక్ట్ ఉందా? లేదంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నాం ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఏదైతే ఉన్నారో ఈ వెయిటింగ్ పీరియడ్, ఈ వెయిటింగ్ లైన్ ఎక్కువైంది అని కూడా వింటున్నామండి, నిజమేనా? గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లైన్ ఎక్కువేం కాలేదండి, ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఎక్కువేం కాలేదు. గ్రీన్ కార్డ్ అన్నది దాదాపుగా లేదండి మన వాళ్ళకు. ఇదివరకు మేము వెనకటి ఎప్పుడో 30 ఏళ్ళ కింద పోయినప్పుడు ఏంటంటే 3 ఏళ్ళ లోపల గ్రీన్ కార్డ్ వచ్చేది. చాలా మంది 2 ఏళ్ళ లోపల గ్రీన్ కార్డ్ వచ్చేది. నేను టెక్సస్ లో కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పట్టింది నాకు. అది ఓహాయో అటువంటి స్టేట్ ఉంటే 7 గ్రీన్ కార్డ్ వచ్చేది అప్పుడు.
ఏడాదిన్నర. వాళ్ళు కూడా అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడే అప్లై చేసేది ఏంటి, తొందర ఉన్నది, 2-3 ఏళ్ళ తర్వాత అప్లై చేద్దాంలే. ఎందుకంటే ఎప్పుడు ఎంత ఈజీగా వచ్చేదాన్ని వాళ్ళంత కేర్ చేయకపోయేదాం. నేను ఒకసారి అసలే H4 మీద పోయినా, నాకు జాబ్ లేదు. నేను మా ఆవిడతోటి వాళ్ళ ఎంప్లాయర్ తోటి, నాయన మా ఏమైనా చేయరా నాయన, మొదలు మాత్రం నాకు గ్రీన్ కార్డ్ ఇప్పిరా అని మొదలుపెట్టి నీతో ఫ్రెండ్స్ గ్రూప్ తోటి మాట్లాడితే వాళ్ళు అన్నారు, అరే నాయన మరి రాహుల్ నీకు H4 మీద వచ్చినా కదా, నీకు ఏం పని దొరుకుతలేదు కాబట్టి నీ గ్రీన్ కార్డ్ అంతా తొందర అవసరం, మాకేం అవసరం అన్నారు. అప్పుడు మాకు H1B ఉన్నది, ఇంకా H1B చేసుకుంటాం, తొందర ఉన్నది, నీకేం పని లేదు పాట లేదు, నువ్వు H4 మీద డిపెండ్ మీద వచ్చినావు కాబట్టి నీకు తొందర గ్రీన్ కార్డ్ కావాలని వాళ్ళు అన్నారు. అటువంటి పరిస్థితి అప్పుడు ఉండే. ఇప్పుడేందంటే ఆల్రెడీ 146 years వెయిటింగ్ పీరియడ్ ఉంది ట్రంప్ వచ్చే ముందు. ఇంకా ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకెంత పెరిగిందో మేము క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే మేము వీళ్ళు బతుకుతారని అంత ఏళ్ళు బతుకుతారని మేము అనుకోవట్లేదు. సరే, ఇప్పుడు పరిస్థితి ఏదైనా, చేంజెస్ ఏవైనా, మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం అడ్జస్ట్ కావాల్సిందే. మన విధానాలను, మన మైండ్ సెట్ని మార్చుకోవాల్సిందే. సో ఈ టైంలో అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమెరికాలో అవకాశాలు సంపాదించుకోవాలి, అక్కడ సర్వైవ్ కావాలి అని అంటే మనం ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇక్కడ నుంచి మాస్టర్స్ డిగ్రీ మీద మనం ఫస్ట్ ఏంటంటే మన H1B అన్నది హిస్టరీ అయిపోయింది. ఇప్పుడు ఇదివరకు గ్రీన్ కార్డ్ హిస్టరీ అయినప్పుడు ఇప్పుడు H1B డైరెక్ట్ పోవడం అన్నది హిస్టరీ అయిపోయింది. ఒక పెద్ద కంపెనీ, నేను ఆ కంపెనీ పేరు తెలుసుకోలే, వాళ్ళు H1B మీద ఎవరిని తీసుకుపోమని అనౌన్స్మెంట్ చేసినట్టు రీసెంట్ గా. చాలా పెద్ద కంపెనీ, మన ఇండియాలో టాప్ 5 కంపెనీస్ లో ఒక కంపెనీ అనౌన్స్ చేసింది, ఇండియా నుంచి డైరెక్ట్ H1B తీసుకుపోని అనౌన్స్ చేసింది. అయితే F1 మీద ఇప్పుడు కూడా పోవచ్చు అండి, ఇండియా వాళ్ళు పోవచ్చు, పోతే మంచిదే, తప్పేం లేదు. ఎందుకంటే కాకపోతే వీళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలి. నువ్వు ఇప్పుడు బ్యాచిలర్స్ చేస్తున్నావు, 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నావు. ఈ 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేసేటప్పుడు నువ్వు సైడ్ గా కోర్సులు తీసుకో, సాఫ్ట్వేర్ కోర్సు. ఇంజనీరింగ్ కాలేజ్ నీకు 5-6 గంటలు ఉంటుంది, 5-6 గంటల తర్వాత నువ్వు ఏం చేస్తావు, 2-3 గంటలు చదువుకుంటావు. ఇంకా ఎక్సెస్ గా నువ్వు ఒక 2-3 hours ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఒక పర్టికులర్ డెవలప్మెంట్ కానివ్వండి, వాటి మీద పని చేసి వీలైతే ఇక్కడ ఇంటర్న్షిప్ తీసుకోండి. మీకు సమ్మర్ 2-3 నెలలు వస్తుంది. ఎక్కడ మీరు హైదరాబాద్ ఉంటే బెంగళూరు వండి, బెంగళూరు ఉంటే హైదరాబాద్ రాండి, చెన్నైలో ఉంటే హైదరాబాద్ రాండి, చెన్నైలో ఉంటే బెంగళూరు పోండి. అట్లా వేరే ప్లేస్ లో పోయి ఇంటర్న్షిప్ తీసుకోండి. మీకు వాడు డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఇంటర్న్షిప్ తీసుకొని అక్కడ ఉండి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్, ఆ పర్టికులర్ కంపెనీ కల్చర్, ఆ పర్టికులర్ వర్క్ ఎన్విరాన్మెంట్ అవన్నీ అడ్జస్ట్ అవడానికి ప్రయత్నించండి. ఏది మీరు ఫస్ట్ 3-4 years లో మీరు చేయాలి, ఏది ఇంజనీరింగ్ చేసేటప్పుడు. ఆ తర్వాత కూడా మీరు అక్కడికి పోయిన తర్వాత మాస్టర్స్ జాయిన్ అయినప్పుడు కూడా ఒక పర్టికులర్ టెక్నాలజీ, ఇంకోటి ఆ టెక్నాలజీ అయిపోయింది, వేరే కొత్త టెక్నాలజీ పట్టుకోండి, కొత్త డెవలప్ చేసుకోండి, కొత్త స్టడీ చేయండి. ఇప్పుడు లా ఫీల్డ్ ఉన్నామండి, మేము చెప్పాలంటే నేను 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ 10 నెలల నుంచి మేమైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఇది మొత్తం అంతకుముందు 30 ఏళ్ళ ప్రాక్టీస్ అంతా చెత్తబుట్టలు పడేసినామండి మేము. మళ్ళీ కొత్త మొదలు పెట్టాం. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం ఇమిగ్రేషన్ అంతా తిరిగి రాసి పడేసినాం మొత్తం. మేము ఎన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మేము ఎన్ని కొత్త టెక్నాలజీస్, మాకు కొత్త టెక్నాలజీస్ ఇచ్చినప్పుడు మీరు యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ కావాలి, కొత్త టెక్నాలజీస్ మాస్టర్ కావాలి, కొత్త టెక్నాలజీ మీరు ఇన్నోవేట్ చేయాలి. మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూ పోయినప్పుడు ఆ టెక్నాలజీ మీద మీరు ప్రొఫిషియన్సీ చూపెడితే వాడు కంపల్సరీ తీసుకుంటారు. అసలు ఎట్లయిపోయిందంటే మీకు చెప్పాలంటే 2022-23లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీరు రెజ్యూమేలో పెడితే వాడు జాబ్ ఖచ్చితంగా ఇచ్చుడే. ఇక మీరు 8 ఇంటర్వ్యూలకు పోతే 6 ఇంటర్వ్యూలో ఉట్టి రెజ్యూమేలో పెడితే అయిపోయింది. అటువంటి పరిస్థితి వచ్చింది అన్నట్టు. కాకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వాళ్ళు నమ్మరు, వాళ్ళు మొత్తం. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వాడు పెట్టిండు అనుకోని, మనోడు ఇంటర్వ్యూ రెజ్యూమేలో పెట్టిండు అనుకోని, ఆ ఇంటర్వ్యూ చేసడానికి అర్థం కాదు వాళ్ళు. వీడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏందో నాకు తెలియదు, మొత్తానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు కావాలని చెప్పి తీసుకున్నారు. అట్లా అటువంటి పరిస్థితి ఉంటే 2022-23లో. ఇప్పుడుందా ఆ పరిస్థితి? లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో. బట్ ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కనుక మీరు మాస్టరీ కనుక చూపెడితే, మీరు ఒక డెవలప్మెంట్ చేసుకొని ఒక అప్లికేషన్ డెవలప్ చేయండి. ఎంత కాస్ట్ అయితే మీకు అప్లికేషన్ డెవలప్ అయ్యడానికి? $200-300-500 కాస్ట్ అయితే డెవలప్ చేయండి ఒకటి. అది సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా నీ రెజ్యూమే చూసి ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ డెవలప్ చేసి ఇవన్నీ చేసిన అంటే వామ్మో మంచి ఉంటుంది కదా రెజ్యూమేలో. అట్లా డెవలప్ చేసుకొని మీరు ప్రొఫెషనల్స్ చూపెడితే మీకు జాబులు రావడం ఈజీగా ఉంటుంది.
ఓకే. సార్ ఇదంతా చాలా వరకు ట్రై చేశారు. బట్ ఎక్కడో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. అండ్ ఉమ్. వీసా ఇవన్నీ అంటే ఒకలాంటి సర్కమ్‌స్టాన్సెస్‌ని ఎదుర్కొనేటప్పుడు అక్కడే ఉండి పోరాడాలంటారా? ఇండియా వచ్చేయడం బెస్ట్ అంటారా? అక్కడే ఉండి పోరాడాలి, ఖచ్చితంగా అక్కడే ఉండి పోరాడాలి వీలైనంత మటుకు. అంటే అన్లెస్ పర్సన్ ఇల్లీగల్ అయితే తప్పితే ఓకే. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక నెల ముందు ఈ మాట చెప్పుండే వాణ్ణి కాదేమో. హ్మ్. కానీ సెప్టెంబర్ 21 మన ట్రంప్ గారు ఏం చేసిండ్రు, $100,000 H1 మీద, ఇండియా నుంచి వచ్చే H1 మీద $100,000 అని చెప్పిండు. అంటే యుఎస్ లో కనుక F1 నుంచి కానివ్వండి, H4 నుంచి కానివ్వండి, L1 నుంచి కానివ్వండి, L2 నుంచి కానివ్వండి, H1B ట్రాన్స్ఫర్ చేసుకుంటే $100,000 ఫీజు లేదు. మీరు ఇండియాకి వచ్చి H1 మీద మీరు ట్రై చేసిన అనుకోండి, $1,00,000 ఎవరు కట్టండి, కట్టరు. అయ్యారుగా. ఓకే. వీలైనంత మటుకు అక్కడనే మీరు ఉండి అక్కడనే పోరాడడం బెటర్. మీకు మీరు B2 వీసా మీద చేంజ్ చేసుకోవచ్చు, F1 మీద చేంజ్ చేసుకోవచ్చు, వేరే కాలేజ్ పోవచ్చు, అక్కడనే ఉండి చేయడం బెటర్. నాకు తెలుసు మీకు డబ్బులు ఇబ్బంది అవుతుంది, మీరు అక్కడ ఉండటానికి ఇబ్బంది అవుతుందని నాకు తెలుసు. నేను ఇమిగ్రెంట్ గా పోయిన వాడిని, నేను ఉన్నవాడిని, నేను అలాగే చేసి పైకి వచ్చిన వాడిని, కాబట్టి నాకు తెలుసు. కాకపోతే అది టెంపరీ ఇబ్బంది అని నేను అనుకుంటా. మీరు సస్టైన్ కాండి దాన్ని. లేకపోతే ఇక్కడికి వస్తే మాత్రం, వెనుకకు వచ్చేస్తే, ఇండియాకి వచ్చేస్తే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫైనల్‌గా ఏం చెప్తారు? మన హైదరాబాద్ యువతకు కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలలోని స్టూడెంట్స్‌కి కావచ్చు, మీరిచ్చే సజెషన్ ఏంటి? అండ్ ఫ్యూచర్‌లో మంచి జరుగుతది మనం ఆశ పెట్టుకోవచ్చా? ఒక్కటేంటంటే ఫ్యూచర్ లో ఇంతకన్నా కష్టపడాల్సి వస్తుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ లాంగ్వేజ్ చెప్పాలంటే, ఇదివరకు ఎమ్మెల్యే కావాలంటే ఎంత ఖర్చు పెట్టేది, ఎంత కష్టపడేది. ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే, అదే వాడు ఎమ్మెల్యే కావాలంటే ఎంత కష్టపడాలండి. వాడు 360 రోజులు 12 గంటలు పనిచేసి, ఎన్నో గొడ్డి జాగీర్ చేసి, అన్ని చేసి, ఎన్ని డబ్బులు పెడితేనో అతను ఎమ్మెల్యే అవుతాడు. ఇంకా ముందు ఈజీ అయిద్దా ఎమ్మెల్యే పని, ఎమ్మెల్యే ఎలక్ట్ కావడం? కాదు కదా. ఇంకా హార్డ్ అవుతుంది కానీ ఈజీ కాదు కదా. అవును. అలాగే కూడా ఏ ప్రొఫెషన్ లో కూడా మీరు చూసుకున్నా కూడా, లాయర్ ప్రొఫెషన్ లో కూడా, డాక్టర్ ప్రొఫెషన్ లో కూడా, ఏ ప్రొఫెషన్ చూసుకుంటా పోతా అంటే ఇవి టఫ్ అయితా పోతున్నాయి, టఫ్ అవుతాయి. మీరు ప్రిపేర్ కావాలి దానికి. మీరు మీరు కంపల్సరీ ప్రిపేర్ కావాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా అండి, ఇప్పుడు అందరు పోయినరు, మీరు పోయినరు గొర్రెల మంద మాదిరి, అప్పుడు మీకు ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే, ఇప్పుడున్న స్టూడెంట్స్ పాపులేషన్, ఇండియన్ స్టూడెంట్ పాపులేషన్, ఇంత స్టూడెంట్ పాపులేషన్ ఎప్పుడు హిస్టారికల్ కూడా యుఎస్ లో లేదు. కాబట్టి ఏమైతాయంటే ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏమైతుంది, 2-3 ఏళ్ల తర్వాత ఏమైందండి, ఇప్పుడు స్టూడెంట్స్ తగ్గిపోతుంది కదా పోవడం. ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు $100,000 అన్నది బయట దేశం నుంచి అమెరికాకు వచ్చినప్పుడు ఇంపోజ్ అవుతుంది. కాబట్టి ఇది స్టూడెంట్స్ అడ్వాంటేజ్. ఒకవేళ మీరు స్టూడెంట్ వీసా మీద పోతే అక్కడనే H1B చేంజ్ చేసుకోవడానికి ఈ 100,000 అన్నది మీకు అడ్వాంటేజ్ గా పనిచేస్తుంది, డిసడ్వాంటేజ్ గా పనిచేస్తలేదు. కాబట్టి మీరు కష్టపడి పైకి రాదలుచుకుంటే మాత్రం మీరు ఇప్పుడు కూడా స్టూడెంట్ వీసా మీద యుఎస్ రావడం చాలా మంచిదండి. ఓకే. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తూనే ఉంటారు, అలర్ట్ చేస్తున్నారు, అమెరికాలో ఉన్న పరిస్థితులు దగ్గర నుండి చూస్తున్నారు. కాబట్టి మన స్టూడెంట్స్కి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఎపిసోడ్లోనూ చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.